హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. సో ఈరోజైతే తులి చేపల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చేపల కర్రీ అంటే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో అది వేడిగా ఉన్నా బాగానే ఉంటుంది, అలాగే చల్లారినా బాగానే ఉంటుంది, మరుసటి రోజుకైనా బాగానే ఉంటుంది. సో మీకు ఎలా ఇష్టం? వేడిగా ఉంటే ఇష్టమా లేదంటే మరుసటి రోజు ఇష్టమా? సో నాకైతే కమెంట్ చేసేయండి. సో ముందుగా చింతపండునైతే వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఇలా నిలువుగా అయితే స్లైస్ చేసుకోండి. చేపల కర్రీలోకి అలానే బాగుంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక బాండీ తీసుకోండి. సో వెడల్పుకున్న బాండీ అయితే చేప కర్రీకి బాగుంటుందండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అనేది బాగా వేగేంత వరకు అయితే చూసుకోండి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒకసారి ఉప్పు వేసి అయితే బాగా వాష్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా వేగేలోపు ఈలోపు మీరైతే చేప ముక్కల్ని ఇలా ఉప్పు పసుపు కారం వేసి అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే అవి బాగా పట్టి టేస్ట్ అనేవి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు 4 స్పూన్లు కారం అయితే వేసుకోండి. చేపల కర్రీ ఏదన్నా సరే కారం ఎక్కువ అనేది పడుతుంది. అలా కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ అనేది పడుతుంది, ఎక్కువే వేసుకోండి. సో ఇప్పుడు కళ్ళుప్పు అయితే వేసుకోండి. చేపల కర్రీలోకి కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది, సాల్ట్ కాకుండా. ఇలా కళ్ళుప్పు అయితే వేసుకోండి. 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. సో మీరు గరిటతో కలపకుండా ఇలా చేతులతోటి చేపలకు మొత్తం ఉప్పు కారం అనేది బాగా పట్టించండి. సో చేపల కర్రీ అనగానే గరిటతో కలపడానికి చాలా భయపడుతుంటారు, కానీ ఈ చేప అసలు విరగనే విరగదండి. అసలు వంట రాని వాను కూడా చాలా ఈజీగా విరగకుండా అయితే చేసేయచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ తులి చేప అలాగే కట్ట చేప అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు. బాగా చేప ముక్కలకి అనేది పట్టేంత వరకు అయితే మీరు ఇలా కలుపుతానే ఉండండి. ఒక 5 నిమిషాలు అనేది మ్యాగ్నేట్ చేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ తులి చేప వచ్చేసి ఇగురు కన్నా పులుసు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఒక 5 నిమిషాలు బాగా చేపలకి పట్టిన తర్వాత ఉప్పు కారం అనేది ఆనియన్స్ వేగేలోపు అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ చేప వచ్చేసరికి మీరు గరిటతో కదిపినా సరే అసలు విరగనే విరగదు, ముక్క ఎలా ఉండేది అలానే ఉంటుంది. సో అసలు వంట ట్రై చేయని వాడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ అనేవి ఇలా బాగా బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాతే మీరు తులి చేప ముక్కలు అనేవి వేసుకోండి. సో ఇలా వేసుకోండి. ఒక 5 నిమిషాలు అయితే అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. సో ఫ్రై అయితే ఫిష్ పీస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళైతే వేసుకోండి. నేను చూపించిన చింతపండుని అయితే వాటర్ కింద అయితే తయారు చేసుకోండి. ఇలా అన్ని చేపలు అయితే వేయించుకోలేమండి ఆయిల్లో. కొన్ని చేపలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. సో ఈ తుల్లు అనేది ఎలా చేసినా సరే విరగనే విరగదు. ఇలా ఒక 5 నిమిషాలు అనేది చేప ముక్కని ఆయిల్ అయితే వేయించుకోండి. కాకపోతే ఈ తుల్లిలో వచ్చేసరికి ముళ్ళులు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయండి. కాకపోతే ఈ చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు అనేది చేప అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు గరిటతో అయితే కదపకుండా క్లాత్ తోటి ఇలా బాండీని అయితే తిప్పండి. ఇది వచ్చేసరికి తులి చేప కాబట్టి మీరు గరిటతో తిప్పినా సరే ముక్క అనేది విరగదండి. ఇప్పుడు మీరు 2 గ్లాసుల చింతపండు రసాన్ని అయితే తయారు చేసుకున్నారు కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇలా పీస్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే రసాన్ని అయితే వేసేయండి. ఇలా చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఒకవేళ చింతపండు రసం అనేది కొంచెం చిక్కగా ఉంటే కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పీస్ అనేది అసలు ఎక్కడా విరగనే విరగలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ తులి చేపను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ అనేది కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి. చేపల కర్రీలో ఎక్కువ యాడ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందండి చేపల కర్రీకి. సో ఇప్పుడు గరిటతో కదపకుండా ఇలా బాండీని అయితే రొటేట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు అనేది హై ఫ్లేమ్లో పెట్టయితే చేపనైతే బాగా ఉడకనివ్వండి. ఈలోపు మీరు జీరా పౌడర్ అనేది తయారు చేసుకోండి. ఈ చేపల కర్రీలోకి అప్పటికప్పుడు తయారు చేసుకున్న జీరా పౌడర్ అయితేనే స్మెల్ అండ్ అలానే టేస్ట్ కూడా చేపల కర్రీకి చాలా బాగుంటుంది. సో ఇలా జీరా పౌడర్ అనేది కొంచెం బరగ్గానే మిక్స్ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అనేది ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మీరైతే 1 స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. సో చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది చేపల కర్రీ అనేది.
ఇలా హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అనేది కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు మీరైతే స్లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ అలానే 1 స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. ఈ ధనియా జీరా పౌడర్ వల్ల చేపల కర్రీ అనేది చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా 2 అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చాప్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కరివేపాకుని అయితే వేయండి. ఈ చేపల కర్రీలోకి కంపల్సరీ కొత్తిమీర అనేది చాలా ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుందండి. తప్పకుండా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఎటువంటి గరం మసాలా అనేవి యాడ్ చేయవసరం లేదు. చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయే ఈ తులి చేపల కర్రీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. సో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చేపల కర్రీకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వేడి వేడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి అనేది తేలే వరకు అయితే బాగా కర్రీ అనేది ఉడకనివ్వండి. సో మనకి కర్రీ ఉడికిందని తెలియడానికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. సో అలా అయితేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో చూస్తున్నారు కదా, ఇలా చేపల కర్రీ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. ఈ తులి చేప అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ముక్క అనేది ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ తులి చేప ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఫ్రై కూడా ట్రై చేయండి. కాకపోతే ముళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూడండి, వేడి వేడి తులి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో పీస్ అనేది మీరు ఏ కర్రీ కన్నా ఉడికించిన తర్వాత అలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మీకు పీస్ అనేది విరగకుండా ఉంటుందండి. సో అలా సర్వ్ చేసుకున్న తర్వాత ముక్క అనేది చప్పబడకుండా కొంచెం పులుసు అయితే వేసుకోండి. నేను చూపిస్తున్నట్లుగా అలా పక్కన పెట్టుకుంటే పీస్ అనేది ఎప్పటికీ విరగకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి చేపల కర్రీ అనేది ఇలా వేడిగా తినటం ఇష్టమో నాకైతే కమెంట్ చేసేయండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.